ఫలితం వచ్చింది. 10వ రౌండ్లో 914 ఓట్ల ఆధిక్యాన్ని కాంగ్రెస్ ప్రదర్శిస్తుంది. ఓవరాల్గా చూస్తే 24,658 ఓట్లు. ఆల్మోస్ట్ ఇదే ఫైనల్ ఫిగర్, ఒక నెంబర్ అటు ఇటుగా అఫీషియల్ అనౌన్స్మెంట్లో తెలుస్తుంది. 24,658 ఓట్ల ఆధిక్యంతో నవీన్ యాదవ్ గెలుపొందిన పరిస్థితి కనిపిస్తుంది. నౌ దిస్ ఈస్ ద సెలబ్రేషన్ టైమ్ ఫర్ కాంగ్రెస్ అండ్ నవీన్ యాదవ్. నవీన్ యాదవ్ 24,658 ఓట్లతో గెలుపొందిన పరిస్థితి కనిపిస్తుంది. ప్రతి రౌండ్లోనూ 10 రౌండ్లలో ప్రతి రౌండ్లోనూ కాంగ్రెస్ పార్టీ ఆధిక్యాన్ని ప్రదర్శిస్తుంది. 1వ రౌండు 10వ రౌండ్లో తప్ప మిగతా అన్ని చోట్ల యావరేజ్ 3,000 ఓట్ల ఆధిక్యాన్ని ప్రదర్శిస్తుంది. మొదటి రౌండ్లో 42 ఓట్లు ఆధిక్యం, లాస్ట్ రౌండ్లో 10వ రౌండ్లో 914 ఓట్ల ఆధిక్యం. ఈ రెండు చోట్ల తక్కువ కనిపిస్తుంది, మిగతా చోట్ల యావరేజ్ 3,000 ఓట్ల ఆధిక్యంతో ప్రదర్శిస్తుంది. 10 రౌండ్లకు గాను 10 రౌండ్లలో కాంగ్రెస్ ఆధిక్యం సాధించడం అనేది ఇప్పుడు సరికొత్త చరిత్ర హైదరాబాదులో కాంగ్రెస్ రాసిందని చెప్పుకోవాలి. తెలంగాణ ఏర్పడిన తర్వాత ఇప్పటి వరకు కాంగ్రెస్ పార్టీ ఈ స్థాయి మెజారిటీ అనేది కాంగ్రెస్ పార్టీ హిస్టరీలో లేదు. ఇప్పుడు సరికొత్త చరిత్ర రాసింది. 50% ఓట్ల షేరుతో కాంగ్రెస్ పార్టీ ఈ సీటుని కైవసం చేసుకున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇది మామూలు గెలుపు కాదు, గెలుపు చాలా గొప్ప గెలుపుగా, కాంగ్రెస్ గెలుపుగా చూడాల్సిన పరిస్థితి కనిపిస్తుంది.